పహల్గాం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చురుగ్గా సాగుతోంది. ఉగ్రదాడి జరిగిన బైసరన్ ప్రాంతంలో అత్యాధునిక సాంకేతికత ఆధారంగా పరిశీలన జరిపింది. 40 తూటా కార్ట్రిడ్జ్లను గుర్తించి ఫోరెన్సిక్ రసాయన విశ్లేషణకు పంపింది. లైడార్ పరిజ్ఞానం, డ్రోన్ల వీడియోలు, శాటిలైట్ చిత్రాల సాయంతో ఘటనా స్థలం మొత్తాన్ని 3D మ్యాపింగ్ చేసి ఉగ్రవాదుల రాక, దాడి, తిరిగి పారిపోయిన అంశాలపై ఆధారాలను సిద్ధం చేసింది. ఘటనకు ముందు, తర్వాత బైసరన్ పరిసర ప్రాంతాల్లో శాటిలైట్ ఫోన్ల వినియోగం వివరాలను సేకరించింది. మొత్తం 3 శాటిలైట్ ఫోన్లు వినియోగించినట్టు గుర్తించగా ఇప్పటి వరకు అందులో 2 సిగ్నళ్లను గుర్తించి విశ్లేషించింది. రైట్, అప్డేట్స్ తెలుసుకుందాం. అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, పహల్గాం ఘటనపై ఎన్ఐఏ ఎంక్వైరీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ చంద్రిక, పహల్గాం దాడి ఘటనకు సంబంధించి 13 రోజులు కావస్తున్నా కూడా ఎన్ఐఏ జాతీయ దర్యాప్తు సంస్థ మాత్రం ఈ విచారణ అనేది వేగవంతం చేసింది. సో చురుగ్గానైతే ఈ విచారణ అయితే కొనసాగుతుంది. సో మొత్తంగా ఈ నేషనల్ సంబంధించిన ఏదైతే జాతీయ దర్యాప్తు సంస్థ ఉందో, సో పూర్తిగా ఈ పహల్గాంలో జరిగినటువంటి దాడికి సంబంధించి ముందుగా ఎవరైతే ఈ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారో సో అక్కడ దాడికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా ఆరా తీస్తున్నారు. ఇక దాడి ఘటనకు సంబంధించి కూడా పూర్తిగా 3 శాటిలైట్ ఫోన్లు అక్కడ వినియోగించినట్టు తెలుస్తుంది. సో అందులో 2 శాటిలైట్ ఫోన్లకు సంబంధించినటువంటి సిగ్నల్స్ను కూడా ఛేదించారు ఇప్పటికే పోలీసులు. ఇక మొత్తం 90 మందికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్కర్స్ ఉంటారు. సో వారిని కూడా పూర్తిగా కూడా విచారిస్తున్నారు. సో ఓవరాల్గా 3000 మందిని అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులను కూడా పూర్తిగా వారి నుంచి సమాచారం లాగుతున్నారు. ఇక ఇందులో ముఖ్యంగా 150 మంది అక్కడ ఇచ్చినటువంటి సమాచారం, వారిని కూడా కొంతమందిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక 2023 రాజౌర్లో ఉగ్రదాడి చేశారు. సో అందులో ఉన్నటువంటి 2 టెర్రరిస్టులు ఇప్పుడు జమ్మూ జైల్లో ఉన్నారు. సో వారికి సంబంధించి కూడా పూర్తిగా ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. సో పూర్తిగా కూడా ఏ క్షణమైనా కూడా ఈ దర్యాప్తు చేసినటువంటి జాతీయ దర్యాప్తు సంస్థ పూర్తిగా కూడా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు కూడా రిపోర్ట్ చేయనుంది. సో ఈ రిపోర్ట్లో బాగా ఖచ్చితంగా ఒక కీలక మలుపు అయితే రానుంది. సో ఉగ్రదాడికి సంబంధించి గతంలో ఉన్నటువంటి టెర్రరిస్టులకు వీరికి ఏమైనా సంబంధం ఉందా, వారేమైనా వీరికి సలహాలు సూచనలు ఇచ్చారన్నటువంటి విషయాలను కూడా పూర్తిగా ఈ రిపోర్ట్లో పొందుపరిచారు. ఇక ఆ పహల్గాం ఘటనకు సంబంధించి అక్కడ ఆ పహల్గాం ఘటనకు సంబంధించి ఒక లోయ ఉంటుంది. ఆ లోయకు సంబంధించినటువంటి ఆ లోయలో ముందస్తుగా చర్యల్లో భాగంగానే అక్కడ కొన్ని ఆయుధాలు కూడా సమకూర్చినట్టు, అందులో పహల్గాం ఘటనకు సంబంధించి కొందరు స్థానికులు కూడా ఈ టెర్రరిస్టులకి సలహాలు సూచనలు సహాయాలు చేసినట్టు కూడా ఇందులో గుర్తించారు. సో అక్కడ ఉన్నటువంటి హోటల్స్ కానీ ఆ పర్యాటకులు వచ్చేటువంటి సంబంధించినటువంటి ఆవాసం కల్పించే వారికి కూడా పూర్తిగా ఈ ఎన్ఐఏ మాత్రం పూర్తిగా వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తుంది. సో ఖచ్చితంగా పహల్గాం ఇప్పటికే ప్రధానమంత్రి కూడా త్రివిధ దళాల అధిపతులతో కూడా నిత్యం వరుస భేటీలు అవుతున్నాడు. కాబట్టి ఈ ఎన్ఐఏ రిపోర్టు చాలా కీలకం కానుంది. ఇక ముఖ్యంగా ఖచ్చితంగా ఈ ఎన్ఐఏ రిపోర్ట్లో ముఖ్యంగా ఈ శాటిలైట్కి సంబంధించి కానీ డ్రోన్లకు సంబంధించినటువంటి విషయాలను అత్యాధునిక సాంకేతికటువంటి పరంగా ఆ యొక్క ఎక్విప్మెంట్స్ను ఉపయోగించి మాత్రం పూర్తిగా అక్కడ దర్యాప్తును తీసుకుంది, ఆరా తీసింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులను, అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులను, ప్రత్యక్ష సాక్షులను కూడా పూర్తిగా వారి నుంచి సమాచారం లాగుతుంది. సో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఘటనకు జరిగేటువంటి ముందు అసలు వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వెళ్ళారు, ఈ ఘటన జరిగిన ఈ తీరును కూడా పూర్తిగా 3D మ్యాప్లో 3D ఎట్లయితే ఉంటుందో ఒక 3D మ్యాప్లో కూడా అక్కడ ఆధారం చేసుకొని సో ఇదంతా కూడా మ్యాపింగ్ చేసుకొని పూర్తిగా కూడా దర్యాప్తు అయితే చేశారు. సో ఖచ్చితంగా ఇందులో జరిగినటువంటి ఎవరినైనా అంటే ఇక్కడ ఆ ఉగ్రవాదులకు కానీ ఖచ్చితంగా సహకరించి సలహాలు సూచనలు ఇచ్చిన వారి స్థానికులపైన, తర్వాత వారికి ఏదైతే ఆ టెర్రరిస్టులకు సంబంధించినటువంటి సమాచారం బయట పెట్టకపోయినా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ వర్కర్లు ఎవరైతే ఉంటారో సో వారిని మాత్రం ఖచ్చితంగా ఇది నిజమే అని తెలితే వారిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. ఇక దీంతోపాటు ముఖ్యంగా ఇటు ఈ ఉగ్రదాడి పహల్గాంలో చేసినటువంటి ఉగ్రదాడి ఖచ్చితంగా లష్కరే తోయిబా చేసినట్టుగా గుర్తించారు. ఈ లష్కరే తోయిబాకు అటు పాక్ ఆర్మీతో పాటు ఐఎస్ఐ కూడా పూర్తిగా సహాయ సహకారాలు చేసిందంటూ కూడా గుర్తించారు. కాబట్టి సో ఎన్ఐఏ రిపోర్ట్ మాత్రం చాలా కీలకం కాబోతుంది. సో రానున్న రోజులు అంటే ఈరోజు దర్యాప్తు అనేది పూర్తిగా కూడా ఈ ఎన్ఐఏ రిపోర్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు రిపోర్ట్ చేయాల్సిందనేటువంటి వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు అయితే ఇంకా చేయలేదు. కానీ పూర్తిగా మాత్రం ఈ వరుసగా జరిగినటువంటి ఈ ఏదైతే పహల్గాం ఉగ్రదాడి జరిగినటువంటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తిగా ఎన్ఐఏ మాత్రం రికార్డ్ చేసింది జరిగినటువంటి సంఘటనను పిన్ టు
బ్లూ ప్రింట్ పూర్తిగా కూడా ఈ రికార్డ్ చేసింది. సో ఇది సబ్మిట్ చేసిన తర్వాత తర్వాత ఫర్దర్గా ఇంకా ఎట్లాంటి యాక్షన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇప్పటికే అన్ని రకాల సేవలు భారత్ పాకిస్తాన్ వైపు రాకుండా అన్ని రకాల సేవలు నిలిపివేశాయి. కాబట్టి ఈ ఎన్ఐఏ రిపోర్ట్ అయితే చాలా కీలకం కానుంది. సో ప్రతి ఒక్కరిని అక్కడ ఉన్నటువంటి సాక్షులను, తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా అక్కడ సహకరించినటువంటి వారు కానీ, అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులనే కానీ పూర్తిగా కూడా ఎన్ఐఏ రిపోర్ట్ చేసింది. మిగతా గతంలో ఏదైతే ఉగ్రదాడులు చేశారో ఈ పహల్గామ్ కంటే ముందు పుల్వామా ఘటన జరిగిందో అప్పుడు కూడా జరిగినటువంటి ఉగ్రదాడుల్లో ఎవరెవరు ఉన్నారో సో వీరందరూ కూడా ఇప్పుడు పూర్తిగా కూడా అప్పటి వారిని కూడా విచారించారు. సో విచారించి మాత్రం పూర్తిగా సమాచారం అయితే రికార్డ్ చేశారు. ఈ రికార్డును అంతా కూడా త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారు. సో ప్రజెంట్ మాత్రం ఇంకా చేయలేదు. సో ఎన్ఐఏ రిపోర్ట్ మాత్రం చాలా కీలకం కాబోతుంది. చంద్రిక.